నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తి చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు. 4 కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 65 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్ని వరుస క్రమంలో టేబుల్కి ఒకటి ఇస్తున్నారు. సిబ్బంది వాటిని టేబుల్పై కుప్పగా పోసి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కిస్తారు. బండిల్ కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు మొదలు కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత వస్తుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ ని ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ ని నిలిపేసి విజేతను ప్రకటిస్తారు. ఫోర్ హాల్స్ లో కౌంటింగ్ జరుగుతోంది. ఇది లాస్ట్ టైం కన్నా టేబుల్స్ డబుల్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ స్పీడప్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 4 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. అంటే 4 రౌండ్స్ ఆఫ్ బండ్లింగ్ జరుగుతుంది. 4 బాక్సెస్ ఓపెన్ అయినాయి. ఇంకొక 2 రౌండ్స్ ఉన్నాయి 600 బాక్సెస్కి. ఇప్పుడు 400 దాకా కౌంటింగ్ బండ్లింగ్ చేయడం జరిగింది. ఈ బండ్లింగ్ 25 బండిల్స్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో. సో ఆ బండ్లింగ్ ప్రాసెస్ నడుస్తుంది. దీని తర్వాత ఇది ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ అరౌండ్ 1 o'clock. ఆ 1 o'clock నుంచి నెక్స్ట్ రౌండ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఆ రౌండ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎవరికి ఉన్నాయి అది చూస్తారు. అండ్ ఎలిమినేట్ అంటే రిజెక్షన్ అవుతున్న పేపర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా మార్కింగ్ చేయలేదు అంటే ఈ పేపర్స్ తీయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్. దాని తర్వాత నుంచి ఒకవేళ ఫస్ట్ రౌండ్లోనే ఎవరన్నా హాఫ్ వే మార్క్ వెళ్తే వారిని డిక్లేర్ చేయబడుతుంది. అది అవ్వకనే పక్షంలో మనము నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలిమినేషన్ రౌండ్ అరౌండ్ 5 o'clock 6 o'clock కల్లా మేము యాంటిసిపేట్ చేస్తున్నాము స్టార్ట్ చేయడానికి. ఇది 24/7 కంటిన్యూ అవుతుంది. 2100 స్టాఫ్ డిఫరెంట్ ర్యాంక్స్లో కౌంటింగ్ సూపర్వైజర్స్, మైక్రో అబ్జర్వర్ అండ్ ఆల్సో కౌంటింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు ఈ కౌంటింగ్ టేకప్ చేయడానికి. ఇప్పుడు ఓన్లీ బండ్లింగ్ జరుగుతుంది. 25 బండిల్స్ బాక్సెస్ నుంచి తీయడం జరుగుతుంది. దాన్ని 25 బండిల్స్ చేసి పెడతారు. ఆ 25 బండిల్స్ మళ్ళీ 500 per టేబుల్ ఇష్యూ చేస్తాము. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంది అండ్ రిజెక్ట్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అవి చేస్తాం. సెక్యూరిటీ ఉంది. ఇన్ అడిషన్ టు దాట్ 800 సిబ్బంది, పోలీస్ సెక్యూరిటీ సిబ్బందితో మనము పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ పర్సనల్ ఐటమ్స్ లోపలికి అలౌ చేయకుండా థారో చెకింగ్తో కౌంటింగ్ ఏజెంట్స్ని పంపిస్తున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వి మాట్లాడకుండా ఇంటరాక్ట్ అవ్వకుండా కూడా చూసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ కౌంటింగ్ హాల్ దగ్గర ఒక మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో దట్ కౌంటింగ్ హాల్లో no unauthorized persons can enter or carry any items which are prohibited. So election ఒకవేళ 2 days పట్టినా 3 days పట్టినా కూడా
షిఫ్ట్ సిస్టంలో తగినటువంటి బందోబస్తు పెట్టి స్మూత్గా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీఆర్ హోపింగ్ ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్మూత్.